అంతే. అంతేగాని ఆమె లేడీ యూట్యూబర్ అనమాట. ఆమె ఎందుకు స్ట్రైక్ వేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆ స్ట్రైక్ని యూట్యూబ్ ఎందుకు యాక్సెప్ట్ చేసిందో కూడా అస్సలు అర్థం కావట్లేదు. నేను 2 సార్లు అప్పీల్ చేశా, ఇది ఫేక్ స్ట్రైక్ అని చెప్పినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. ఇంకా వదిలేసా, ఎందుకు తక్కువ అవ్వాలి మనం ఒకరి దగ్గర అని వదిలేసా అనమాట. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ నుంచి నేను ఖచ్చితంగా వీడియోస్ చేశాను. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వండి, బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వండి, అక్కడే ఉంటున్నారు కదా అని అంటున్నారు. ఇది సీరియల్ కాదు కదండి, ఇది రియాలిటీ షో. మనం వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఇంతకుముందు కూడా నేను సీరియల్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని, చిన్న చితగా చెప్పేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ లైవ్లో చాలా చెప్పేవాడిని, ఎందుకంటే అక్కడ మనం లేం కాబట్టి ఓకే నో ప్రాబ్లం అని. బట్ ఇక్కడ మనం రియాలిటీ షో కదా, అది బిగ్గెస్ట్ రియాలిటీ షో అది ఇండియాలో. సో అలాంటి దాంతో మనం ఇరుక్కోకూడదు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం అవసరం లేదు. మనం ఒకవేళ నేను అదే ఇంట్లో ఉన్నాను అనుకో ఇప్పుడు ప్రెసెంట్, మనం ఇక్కడ మనకు తెలిసిన అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు. బట్ మనం ఇక్కడ